జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల హాస్టల్లో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 5 విద్యార్థినులు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వారిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల హాస్టల్లో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 5 విద్యార్థినులు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వెంటనే వారిని అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, పిల్లలకి కలుషిత ఆహారం ఎట్లా అందింది? మొత్తానికి 5 నిమిషాల క్రితమే జగిత్యాల జిల్లా ఆసుపత్రికి 5 విద్యార్థినులు చేరుకున్నారు. గొల్లపల్లి ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మహాత్మా జ్యోతిబా గురుకుల బాలికల పాఠశాలలో కళాశాలలో ఈ ఘటన జరిగింది. మొత్తానికి ఫుడ్ పాయిజన్ కారణంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే 5 విద్యార్థినులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారికి అత్యవసరంగా ఆక్సిజన్ ద్వారా ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అయితే గత 15 రోజుల వ్యవధిలో ఇటీవల మెట్పల్లిలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపురం గురుకుల కళాశాల పాఠశాలలో కూడా ఇదే తరహాలో 2 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఇవాళ కూడా డిప్యూటీ సీఎం ఇక్కడికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని పెద్దాపురకు వచ్చి విద్యార్థులతో అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయంలో కావచ్చు అన్ని రకాల బాగుంది అనే విధంగా వారు మాట్లాడారు. ఈ క్రమంలో నిన్న కూడా అంటే ఈ పెద్దాపురం ఘటన జరిగిన తర్వాత నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వైపు ధర్మపురి నియోజకవర్గ ప్రస్తుతం ఇవాళ ఘటన జరిగిన దానికి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా నిన్న కలెక్టర్ తో రివ్యూ నిర్వహిస్తూ 91 గురుకుల పాఠశాలలు కళాశాలల్లో ఎటువంటి వసతులకు లోటు లేకుండా ఫుడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తామని నిన్న చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ బాలికల గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడే ఈ 5 పేరెంట్స్ కు సంబంధించి ఈ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ఇప్పుడిప్పుడే ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే వీరికి మాత్రము స్కూల్ కు సంబంధించిన యాజమాన్యము మీ విద్యార్థి మీ సంబంధించినటువంటి మీ పాప పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, మీరు తక్షణమే ఆసుపత్రికి రావాలని మీరు కోరినట్టు స్థానిక స్కూల్ మిగతా స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారు? వాస్తవానికి జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రికి హుటిన వారిని అంబులెన్స్ ద్వారా తరలించగా ప్రస్తుతము వారికి ఆక్సిజన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు శ్వాస ఆడకపోవడం ఒక కారణమైతే తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు మనకు స్థానికంగా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యుల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి 5 విద్యార్థుల పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వారు ఎటువంటి మాట్లాడే పరిస్థితిలో లేరు. కుటుంబ సభ్యులు కూడా కేవలం కళ్ళు తిరిగి పడిపోయింది, మీరు ఆసుపత్రికి రావాలని త్వరగా ప్రస్తుతము జిల్లా ప్రధాన ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుండగా వారందరినీ కూడా వారి ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి పేరెంట్స్ తాము ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం మేము వెళ్తామంటూ ఇక్కడ వేడుకోవడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఫుడ్ పాయిజన్ కారణమా ఇంకేదైనా రీజన్ ఉందని మాత్రము మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ బట్టి విక్రమార్క కూడా ఇదే గురుకులాలకు సంబంధించి మాట్లాడము ఇది మాట్లాడిన కొద్దిసేపటికే ఈ రకమైన ఘటన ఇది వరుసగా జగిత్యాల జిల్లాలో ఈ గురుకులాలపై 2వ ఘటన చోటు చేసుకోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పేరెంట్స్ అయితే ప్రస్తుతం ఈ ప్రధాన ఏరియా ఆసుపత్రికి చేరుకుంటూ ఆర్తనాదాలు వారంతా కూడా వారి రోదనలు మిన్నంటాయి. మొత్తానికి ఆక్సిజన్ ద్వారా వారికి మెరుగైన వైద్యం అయితే ప్రస్తుతం అందిస్తున్నారు. స్వేచ్ఛ. అయితే సందీప్, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఎవరైనా అధికారులు అక్కడికి చేరుకున్నారా హాస్పిటల్ దగ్గరకు? ప్రస్తుతానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆయన నేరుగా ఏరియా ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడి
మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరినట్టు మనకు అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే వారు కూడా అదే వార్డులో ఈ వైద్యులతో పాటు వారు కూడా ఉన్నారు. వారికి ఆక్సిజన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే 5 విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులతో ఆక్సిజన్ ద్వారా అయితే ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరి ఇంకా మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంది అనేది మాత్రము మనకు తెలియాల్సింది. మరి అక్కడ ఎటువంటి ఫుడ్ లోపమా, లేకపోతే ఫుడ్ పాయిజనే కారణమా, లేకుంటే ఇంకా ఏదైనా కారణాలు ఉందనేది మాత్రం మనకు మరి కాసేపట్లో తెలుస్తోంది. పేరెంట్స్ మాత్రము మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, ఎమర్జెన్సీగా మీరు ఆసుపత్రికి రావాలని కోరినట్టు మనకు ఇక్కడి పేరెంట్స్ అయితే చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగింది? ఫుడ్ పాయిజనే కారణమా, లేక ఇంకేదైనా లోపమా, కలుషిత ఆహారమా, కలుషిత నీటి ప్రాబ్లమా, ఇంకా ఏదనేది మాత్రం మనకైతే తెలియాల్సి ఉంటుంది. రైట్ సందీప్.